అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం మన అవిముక్త దత్తక్షేత్రంలో ఉన్నాం, హొసకోటె బెంగళూరులో. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల క్షేత్రంలో పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ఈ నవంబర్ 5వ తారీఖు నాడు స్వామివారి అనుగ్రహంతో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. మహా ఋత్వికులందరూ వస్తున్నారు మహాక్షేత్రాల నుండి. మీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానము. అలాగే ఇప్పుడు ఇక్కడ సాగుతున్న పనులు ఏంటో ఒక్కసారి వివరాలు చూద్దాము. క్రితంసారి ఇక్కడ గ్రిల్స్కి మన దగ్గర ధనం సరిపడినంత లేదు అన్నప్పుడు దత్తభక్తులందరూ ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందించడంతో ఆ కార్యక్రమం పూర్తయింది. అలాగే ప్లాస్టరింగ్ అంతా కూడా అయ్యింది. ఇక్కడ మీరు కింద చూడవచ్చు, ఇదంతా కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా సిద్ధమైపోయింది. మొత్తం ప్లాట్ఫామ్ సిద్ధమైంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మేము నిలబడి ఉన్నామో ఈ ఔదుంబరం నీడన 9 అడుగుల దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ఇక్కడే జరగాలి. ఇందుకోసంగాను ఇక్కడ మేము గ్రానైట్ పరచాలి. ఈ గ్రానైట్కి ఒకదానికి మాకు దగ్గర గ్రానైట్ పర్చేసింగ్కి 5 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇది కాకుండా ఇప్పటికి అన్ని విగ్రహాలు సిద్ధమైపోయినాయి. మన దత్తాత్రేయ స్వామి వారు, వినాయకుల వారు మనకు ఆల్రెడీ క్షేత్రానికి వచ్చేస్తున్నారు. మేధా దక్షిణామూర్తి వారు, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు, అలాగే కార్తవీర్యార్జునుడు తదితర విగ్రహాలన్నీ కూడా సిద్ధమైపోయినాయి. ఒకటి మిగిలిపోయింది ఏమిటి అని అంటే, ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో మటుకే ఉండే విధంగా దత్తాత్రేయ స్వామి వారి పీఠం. ఇందులో మొదటి మెట్టులో సప్త ఋషులు, రెండవ మెట్టులో అష్టసిద్ధులు, మూడవ మెట్టులో నవనిధులకు ప్రతీకగా నవగ్రహాలు, వీరందరూ కూడా ఉంటారు. ఇది చాలా పెద్ద ఒక పీఠం అన్నమాట. ఇది కృష్ణశిలలో చెక్కాలి. దీనికి గాను శిల్పి మమ్మల్ని 7.5 లక్షల రూపాయలు కోరడం జరిగింది. ఆ ఒక్క కార్యక్రమం పూర్తయితే మేము నవంబర్ 5వ తారీఖు నాడు మేము అనుకున్న విధంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. ఈ వచ్చే ఆదివారం నాడు శిల్పి కూడా ఇక్కడికి వస్తున్నారు. కనుక నేను దత్తభక్తులందరినీ నేను కోరేది ఏంటంటే, మీ శక్తానుసారం ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్క్రోల్ అవుతోంది ఇక్కడ మన దత్తపీఠం యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అలాగే నేను ఇవే డీటెయిల్స్ QR కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది చూడడం తెలియకపోతే నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది, 830990900175. అది ఒకవేళ నేను దొరక్కపోతే ఏ దత్తక్షేత్రంలో అన్నా ఉన్నా కేశవమూర్తి గారి ఫోన్ నెంబర్ వారు ఇప్పుడు చెప్తారు, స్క్రీన్ మీద కూడా వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసైనా మీరు వివరాలు తెలుసుకొని మీరు ఈ క్షేత్రానికి మీ వంతు సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మన కేశవమూర్తి గారు ఒక 2 మాటలు మాట్లాడతారు ఇప్పుడు. శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః. దత్తభక్తులందరి యొక్క సహకారంతో, దత్త కృపతో, శ్రీమాత యొక్క కృపతో క్షేత్రం ఇప్పటిదాకా ఎంతో పురోగమనం జరిగింది. ఇప్పుడు కేవలం మన శ్రీపాద్ గారు చెప్పినట్టు నేలకు గ్రానైట్ పరచాలి. తర్వాత విగ్రహ ప్రతిష్టాపనకు కావలసినటువంటి అన్ని సకల విగ్రహాలు, దత్తాత్రేయమూర్తి, హయగ్రీవమూర్తి, లక్ష్మీ హయగ్రీవమూర్తి, మేధా దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ స్వామి, శంకరాచార్యులు, 4 వేదమూర్తులతో పాటు కార్తవీర్యార్జునుడు, క్షేత్రపాలకుడు, ఇలా మొత్తం అన్ని విగ్రహాలు తయారైనాయి. అవన్నీ ఇప్పుడు మన క్షేత్రానికి ఇంకో వారం రోజులు వస్తున్నాయి. ఇప్పుడప్పుడే మనకు దత్త విగ్రహము, దత్తమూర్తి, గణపతి మూర్తి 2 జలాదివాసంలో క్షేత్రంలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీపాద్ గారి మీకు ఇచ్చిన సమాచారం ప్రకారం దత్తమూర్తి ఒక పీఠం మీద నిలబడాలి. ఆ పీఠం విశేషత నవగ్రహాలతో పాటు, అష్టసిద్ధులతో పాటు, సప్తఋషులతో పాటు ఉండేటువంటి ఆ పీఠం మీద దత్తాత్రేయ స్వామి నిలబడాలి, ప్రతిష్టాపన జరగాలి. అలా ఆ ఒక పీఠం మాత్రం ఒక కార్యం పెండింగ్ ఉంది. దానికి కావలసిన ఒక సహకారం మేము అందరినీ, దత్తభక్తులందరినీ కోరుకుంటున్నాము. దయచేసి ఇంకా అందరూ ఏ సహకారం ఇచ్చినా సరే దయచేసి నా యొక్క నంబర్ 9690093993 9690009393 ఈ నంబర్కి మీరు పంపినటువంటి ఆ ఒక గురుదక్షిణ కానీ దాంతోపాటు
మీ యొక్క గోత్రనామాల వివరాలు కానీ పంపిస్తే మనం రిజిస్టర్లో రాసుకొని ప్రతిష్టాపన సమయంలో ఆ ఒక సంకల్పంలో మీ పేర్లతో మేము సంకల్పం చేసుకుంటాం. ఇలా ఇప్పుడు వచ్చే కార్తీక పున్నమి నాడు మనకు ప్రతిష్టాపన జరిగితే తర్వాత 48 రోజులు మండల పూజగా, ఆ మండల పూజ సమయంలోనే మనకు దత్త జయంతి, దత్త నవరాత్రులు, అనగాష్టమి ఇలా అన్ని దివ్యమైనటువంటి పర్వదినాలు వచ్చేటువంటిది. అందరూ మనకు దత్తభక్తులందరూ ఆ ఒక సమయంలో అందరూ ఇక్కడ ఈ క్షేత్రానికి విచ్చేసి దత్తకృపకు పాత్రలు కావాలి, దత్త దర్శనం చేసుకోవాలి. నిరంతరంగా అందరి మీద దత్తకృప ఉండాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.